అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అసలు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దారెటు కారు పార్టీలో ఆయన ప్రయాణం ముగిసిపోయిందా? సొంత పార్టీ బాస్ కేసీఆర్ ను ప్రత్యర్థి పార్టీ సీఎం తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఉంటే పక్కనే కూర్చొని మల్లారెడ్డి మౌనముద్ర దాల్చడం వెనుక అసలు వ్యూహం ఏంటి? ఈ వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ లో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మల్లారెడ్డిపై సస్పెన్షన్ వేడిపడటం ఖాయమేనా అంటే అవుననే అంటున్నాయి గులాబీ వర్గాలు. శనివారం ఘట్కేసర్లో జరిగిన అందశ్రీ స్మృతివనం భూమి పూజ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త మలుపు తిప్పింది. ఒకే వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పక్కపక్కనే కూర్చున్నారు. ఇక్కడి వరకు ప్రోటోకాల్ అనుకున్నా ఆ తర్వాత జరిగిన పరిణామాలు గులాబీ కార్యకర్తలకు అస్సలు మింగుడు పాఠం లేదు. రేవంత్ రెడ్డి నియామకాలు చేపట్టి నన్ను నిస్సిగ్గుగా నడి బజార్లో నిలబడి మాట్లాడుతున్నావు కదా. ఈరోజు ఒక్క మాట నేను అడగదలుచుకున్నా. నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్న పత్రాలను జిరాక్స్ సెంటర్లో పల్లి బఠానీలుగా అమ్ముకుని వందలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు తప్ప ఆ పరీక్షలను పూర్తి చేసి పిల్లలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా నీ కుటుంబానికి వచ్చిందా? నీకో, నీ చెల్లికో, నీ చుట్టానికో ప్రజలు బండకేసి కొడితే ఎంబడే మళ్ళీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి మీ కుటుంబం కళ్ళల్లో ఆనందం చూసినారు. మీ ఇంట్లో వేదికపై సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉంటే అదే వేదికపై ఉన్న మల్లారెడ్డి మాత్రం కనీసం ఖండించకపోగా మౌనంగా వింటూ ఉండిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ ను అన్నేసి మాటలు అంటూ ఉంటే కనీసం నిరసనగా వేదిక దిగి వెళ్ళిపోకుండా అలా ఎలా కూర్చుంటారంటూ కారు పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా నిప్పులైతే చెరుగుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ అధినేతను తిడుతూ ఉంటే మౌనంగా ఉండే మల్లారెడ్డిని పార్టీలో ఇంకొక క్షణం కూడా ఉంచొద్దు, తక్షణమే ఆయన్ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలి అంటూ క్యాడర్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఆయన స్థానంలో నిఖార్సైన యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని సోషల్ మీడియాలో పోస్టులు అయితే వర్షం కురిపిస్తున్నారు. ఈ వ్యవహారం కేవలం సోషల్ మీడియా కార్యకర్తలకే పరిమితం కాలేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం దీనిపై స్పందించడం పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చకు అద్దం పడుతోంది. ఓ మద్దతుదారుడు చేసిన పోస్టుపై స్పందించిన ఆయన, సీఎం సభలో మల్లారెడ్డి వ్యవహరించిన శైలి నాకు కూడా తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగించింది అంటూ కామెంట్ చేయడం గమనార్హం. అంటే మల్లారెడ్డి తీరుపై పార్టీ హైకమాండ్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి మల్లారెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం ఈనాటిది కాదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఆయన కర్ణాటక సీఎం డీకే శివకుమార్తో భేటీ అయ్యారని, కారు దిగి హస్తంగూటికి చేరేందుకు ప్రయత్నాలు చేశారని టాక్ కూడా నడిచింది. తాజాగా ఆయన కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాలయంలో కనిపించడంతో ఆయన ఫ్యామిలీ కమలం వైపు చూస్తోందా లేక తెలంగాణ టీడీపీలో చేరతారా అనే చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇలాంటి ఉత్కంఠ రేపుతున్నటువంటి తరుణంలో నిన్న సరూర్ నగర్ లో జరిగినటువంటి బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు డుమ్మా కొట్టారు మల్లారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సభకు మాత్రం ప్రత్యక్షం కావడం వెనుక పెద్ద పొలిటికల్ స్కెచ్ ఉందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే మల్లారెడ్డి కావాలనే పార్టీ అధిష్టానానికి దూరం జరుగుతున్నారా లేక పార్టీనే తనను సస్పెండ్ చేసేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. మరోవైపు సొంత పార్టీ లీడర్ల తీరుపై బీఆర్ఎస్ నిజాయితీ గల కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్లు మల్లారెడ్డి లాంటి వారిని నమ్మడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, జిల్లాల్లో పార్టీ పెద్దలను తిడుతున్నా లీడర్లు నోరు మెదపకపోవడం దారుణమని కూడా మండిపడుతున్నారు. ఇప్పటికే సొంత కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ప్రోటోకాల్ సాగుతో సీఎం రేవంత్ రెడ్డితో వేదిక పంచుకొని అధినేత విమర్శలను మూగగా భరించిన మల్లారెడ్డి వ్యవహారాన్ని బీఆర్ఎస్ లీడర్షిప్ ఎంతవరకు సహిస్తుంది? వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్న ఈ తరుణంలో క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించబోమనే గట్టి సందేశాన్ని క్యాడర్కు పంపడానికి మల్లారెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడమే ఏకైక మార్గంగా బీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోందా అంటే మరి ఈ హాట్ టాపిక్ పొలిటికల్ టర్న్స్ పై గులాబీ బాస్ కేసీఆర్ ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు? మల్లారెడ్డిపై సస్పెన్షన్ విడిపడుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కానీ మల్లారెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడం అనేది అంత తేలికైన పని కాదు అని కూడా చెప్తున్నారు. మల్లారెడ్డి తన నియోజకవర్గంలో ఏ స్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారు, ఆర్థికంగా సామాజిక వర్గ పరంగా కూడా బలమైనటువంటి క్యాడర్ ఉన్న లీడర్గా మల్లారెడ్డికి ఎప్పటి నుంచో పేరుంది. ఓటమనేది ఎరుగని వ్యక్తిగా కూడా మల్లారెడ్డికి పేరున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డితో టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా పరిచయం ఉంది కాబట్టి
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కొద్దిగా అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఈ అంశం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి కూడా తెలుసు అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. మల్లారెడ్డి ఎప్పుడు కూడా తాను నొచ్చుకోకుండా ఎదుటివారిని నొప్పించకుండా ఉంటారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. కానీ రాజకీయాల్లో పార్టీని నమ్ముకున్నందుకు, పార్టీ మీ మీద నమ్మకం పెట్టుకున్నందుకు మీరు అధినేతని తిడుతూ ఉంటే ఆ స్థాయిలో ఎందుకు కళ్ళప్పగించి చూస్తున్నారు? కనీసం ఏమి మాట్లాడకుండా ఒక్క నమస్కారం స్టేజ్ మీద చేసి స్టేజ్ దిగి మీరు బయటకు వెళ్ళిపోయి ఉంటే నిరసనగానైనా దీనికి సంబంధించి కాస్త బీఆర్ఎస్ క్యాడర్లో మల్లారెడ్డి మీద వ్యతిరేకత రాకుండా ఉండేది అనేటువంటి మాట. ఆ స్థాయిలో యువ సంగ్రామ సభ అనేది నిర్వహిస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ సభకు గైర్హాజరవడం, అధికారిక కార్యక్రమానికి అంటే ముఖ్యమంత్రి హాజరవుతున్నారు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం దానికి హాజరయ్యారు, ఆ విషయంలో ప్రత్యక్షమయ్యారు అని అంటే పార్టీని ఇంతకాలం అంటే పార్టీ మీకు ఇంతకాలం చేసిందంతా కూడా మీరు మర్చిపోయారా? ఇది ప్రధానంగా బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఏదైనా మల్లారెడ్డి రాజకీయాల్లో సీనియర్ వ్యక్తిగా, అలాగే విద్యా సంస్థల అధినేతగా ఉన్నారు. ఆర్థికంగా కూడా బలమైనటువంటి నాయకుడికి కనీసం ఈ మాత్రం కూడా తెలియదా? రాజకీయాలు వేరు, అధికారాలు వేరు, అలాగే డబ్బు ఉండటం వేరు అనేటువంటి మాట చెప్తున్నారు. రాజకీయాల్లో మీరు ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు, నమ్ముకున్నప్పుడు మీరు కనీసం ఎదిరించకపోయినా నిరసన వ్యక్తం చేస్తూ దిగిపోయినప్పటికీ కూడా ఎంతో సంతోషంగా ఉండేది. ఒకవేళ రాబోయే రోజుల్లో రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచన ఏమైనా ఉందా? లేకపోతే తన ఆర్థిక సామ్రాజ్యం ఏమైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికారంలో లేవు కాబట్టి అనుకూలంగా లేకపోతే కుప్పకూలిపోతుందని ఏమన్నా భావిస్తున్నారా? హైడ్రా లాంటి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థని ముందుకు నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డితో ఒకవేళ పెట్టుకుంటే ఎందుకు వచ్చిన ఇబ్బంది అనేటువంటి రీతిలో మల్లారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చూడాలి మల్లారెడ్డి దీనికి సంబంధించి బయటకు వచ్చి ఏం మాట్లాడతారనేది.